జయ శ్రీమన్నారాయణ్. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా మన ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సంకటహర గణపతి స్తోత్రము ఏమండి, ఇది పారాయణ చేస్తే కలిగే లాభం ఏమిటి అని అడుగుతున్నారు మా గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ కూడా. అమ్మా, ఈ సంకటహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసినందువలన మొట్టమొదటిగా కలిగేటువంటి ఆనందం, ఆరోగ్యం ప్రసాదిస్తాడు స్వామి. అంతేకాకుండా రుణ విమోచనని కలిగిస్తాడు. అంతేకాకుండా అతి శీఘ్రముగా వివాహము కానిటువంటి కన్యలకైనా పురుషులకైనా కూడా వివాహాన్ని సిద్ధిస్తాడు. విద్యాదానాన్ని చేస్తాడు. స్తోత్రంలోని ఏమి కలుగుతాయో ఆయన చెప్తున్నారు. మరి ఈరోజు ఆ స్తోత్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 41 రోజు సూర్యోదయమునకు ముందు గనక బ్రహ్మీముహూర్తమున అంటే 4 నుంచి 4:30 సమయంలో లేచి స్నానాదులు ముగించుకుని స్వామి దగ్గర దీపారాధన చేసి బెల్లం ముక్క మన గణేష్ మహారాజుకి ఎంతో ప్రీతికరమైనదిట నివేదన చేసి ఈ స్తోత్రాన్ని 41 రోజులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో, ఏదో ఆమె చెప్పారు మేము విన్నాము అనేలా కాకుండా భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారో వారికి సాధించలేనటువంటి కార్యం అంటూ ఏది ఉండదట అని మన శాస్త్రం చెబుతోందమ్మా. ఎందుకంటే ఈ పారాయణ నేను చేసి ఉన్నాను. 40 రోజులు చేసిన నిత్య పారాయణలో పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేసి ఉన్నాను. మా బాబుకి వెంటనే వివాహము కుదిరినది. కాబట్టి మీ అందరూ కూడా ఈ పారాయణాన్ని చేసుకుని మన గణేష్ మహారాజు గారి ఆశీర్వచనమును పొందుతారని కోరుతున్నాను. ఇప్పుడు ఈ స్తోత్ర పారాయణని చూద్దాం. నారద ఉవాచ, నారదుల వారు చెప్పారట. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్చయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. చూసారా, మన స్వామి ఎన్ని వరాలని, ఎన్ని కోరికలని తీర్చగలడో. మానవునికి ఉన్న కోరికలు అన్నిటినీ కూడా గణేష్ మహారాజు తప్పక నెరవేరుస్తారట. అందుకని ఏ శుభకార్యమైనా సరే తొలి పూజ గణానాన్త్వా అనకుండా మనం ప్రారంభం చెయ్యము కదా. కాబట్టి గణపతిని ఆరాధించి సకల కోరికల నుంచి కూడా విముక్తిని చక్కగా స్తోత్రాన్ని నేర్చుకుని పారాయణ చేసుకుని మీ కోరికలను నెరవేర్చుకోండి. జయ శ్రీరామ్.